1964లో అతను ప్రధానమంత్రిగా పదవి తీసుకున్నారు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సడన్ గా హార్ట్ అటాక్ తో చచ్చిపోయినప్పటికీ అప్పటికి ఇతను హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఆ పదవి అనేది ఇతనికి ఇచ్చారు. అతను ఉన్నది కేవలం 18 నెలలైనా దేశానికి ఎంత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లారో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇంట్లోనే హోమ్ గార్డెనింగ్ అన్ని కూడా ఇంట్లోనే ఎవరి పంట వాళ్ళు పండించుకొని ఎప్పుడైతే ఆహారపు కొరత వచ్చిందో వాళ్ళింట్లో పంట వాళ్ళకే తినమని మరి శాస్త్రి గారు ఉపవాసం దీక్ష ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసింది కూడా ఇతనే. అంటే పాల ఉత్పత్తిని పెంచడానికి పాల ఉత్పత్తి కూడా అలాగే పెంచారు. దాని తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతు తెచ్చిన తన పంటని ఎలాగైతే రైతుకి న్యాయం జరుగుతుందో మరి రైతుకి న్యాయం జరుగుతుంది, అటు తీసుకున్న వ్యాపారస్తుడికి న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఫుడ్ ఎప్పుడైనా కొరత వచ్చినా కూడా స్టోర్ చేసి ఉంచుకోవడానికి గోదాములు అనమాట. అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది కూడా ఇతనే, శాస్త్రి గారే. ఢిల్లీ సెయింట్ స్టెఫిన్ కాలేజ్లో తన కాలేజ్లో ఒక అబ్బాయి అడ్మిషన్ ఫీజు కడతానని క్యూలో నిలబడుతూ మూర్చపడిపోయాడు అనమాట. మూర్చపడిపోతే ఆ అబ్బాయికి నీ పేరేమిటి, మీ నాన్నగారు ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యి తెలివచ్చిందో ఆ అబ్బాయికి మీ నాన్నగారి పేరేమిటి మేము ఇన్ఫార్మ్ చేయాలి అని అడిగితే ఆ అబ్బాయి ఎంచి చెప్పాడు, మా నాన్నగారి పేరు పండిత్ లాల్ బహదూర్ శాస్త్రి అని. అలా చెప్పగానే లాల్ బహదూర్ శాస్త్రి అంటే అప్పటికి ప్రధాని కదా, అందరూ వెంటనే కంగుమన్నారంట. దాని తర్వాత ఒకసారి ఒక కొడుకు 18 గంటల సేపు గవర్నమెంట్ కార్కి తన పర్సనల్ యూజ్ చేస్తే ఆ ఒక్క 8 గంటలు 18 గంటలు యూజ్ చేసిన దానికి కూడా ఆ రెంట్ కూడా గవర్నమెంట్కి కట్టేశారట. అంత నిజాయితీ పరులు శాస్త్రి గారు. హరికృష్ణ శాస్త్రి అతని పెద్ద కొడుకు అశోక లైలాండ్లో జాబ్ చేసేవారు. జాబ్ చేస్తే ఎప్పుడైతే ఇతనికి ప్రధానమంత్రిగా ప్రమోషన్ వచ్చిందో అది చూసి మరి ఆ అబ్బాయికి ప్రమోషన్ ఇచ్చారో ఏంటో మరి మనకు తెలీదు. కానీ అశోక లైలాండ్లో నేను పదవిలో ఉన్నంత వరకు నువ్వు ఆ ప్రమోషన్ అంటే నువ్వు తీసుకోక ఆ ఉద్యోగం మాని, నా పదవి నేను విరమణ చేసేస్తే ఏమో నేను చెప్పలేను. 1966లో ఇండోపాక్ యుద్ధం అయినప్పుడు దాదాపుగా గెలుపు తావులోకి మనం వచ్చేసరికి గెలుపు బాటలోకి వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి నుంచి ఒక పిలుపు వచ్చిందనమాట. ఏంటని శాంతియుక్తంగా సమస్యని పరిష్కారం చేసుకుందామని. అప్పుడు శాంతియుతంగా పరిష్కారం చేసుకుందామని ఆ ఒప్పందానికి వెళ్ళిన కొన్ని గంటలకే తను ఈ ఒప్పందం అయిపోయింది, యుద్ధంకి శాంతియుక్తంగా సాల్వ్ చేయడం అన్నీ అయిపోయి కొన్ని గంటలకే తను కన్నుమూశారు. తను ఒంట్లో వేరే పార్ట్లో దెబ్బలు, బాడీ మొత్తం నీలంగా ఇన్ని రకాలు ఉన్నప్పటికి కూడా అతని గురించి ఎటువంటి ఎంక్వైరీ కానీ ఏది గవర్నమెంట్ పెట్టలేదు అని అంటున్నారు. ఆయనే మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత ఏ ఎంక్వైరీలు చేస్తే ఏంటి, ఏ సెక్షన్లు వేస్తే ఏంటి, ఏది చేస్తే ఏంటి, మనిషి అయితే తిరిగి రారు కదా. అలాంటి మహా వ్యక్తి అతను. ఇంట్లో ఒత్తిడికి భరించలేక కారు కొందామని అందరూ కలిసి కారు కొనడానికి వెళ్ళారు. కారు నుంచి 12,000 రూపాయలు ఆ రోజుల్లో ఇతని దగ్గర 5,000 రూపాయలు ఎంతో ఉంటే 4,600 రూపాయలు బ్యాలెన్స్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అప్పు తీసుకున్నారనమాట. అప్పు తీసుకున్న తర్వాత ఆ ఒక్క డబ్బులు అతను చనిపోయేసరికి 4,600 రూపాయలు అప్పు నుంచి బ్యాలెన్స్ ఉండిపోయిందంట. ఆ బ్యాలెన్స్ ఉండిపోతే తన భార్యకి లాల్ బహదూర్ శాస్త్రికి చాలా మంది అభిమానులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా మనీ ఆర్డర్ పంపిస్తే
ప్రతి ఒక్క మనీ ఆర్డర్ తాలూకా ప్రతి ఒక్క పైసా కూడా తిరిగి రిటర్న్ వాళ్ళకే పంపించారంట. పంపించిన తర్వాత ఆవిడికి వచ్చే పెన్షన్, భర్తకి దగ్గర పొందిన ఆ పెన్షన్ డబ్బులతోనే తను ఆ ఒక్క అప్పు అనేది తీర్చారంట. ఇంతే కాదు, అతను రైల్వే మినిస్టర్గా ఉండి పదవి పోయిన తర్వాత అతను కార్ డ్రైవర్ వచ్చి కారు ఎక్కమనేసి అతనికి పిలిపిస్తే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారట. నేను ఇప్పుడు పదవిలో లేను, ఆ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ వాహనం ఎక్కే హక్కు నాకు లేదని ఆ వాహనం కూడా ఎక్కలేదంట. ఎంత చెప్పినా అతను ఒక మంచితనం గురించి మనం మరువలేంది. మనం అంటే ఇంత మహోన్నతమైన వ్యక్తి నీ మళ్ళీ మనం పొందుతామో లేదో అనేది అది తర్వాత సంగతి పడితే ఆ మనిషి మరి రారు. కానీ ఆ మనిషే కాదు, చనిపోయిన ఏ వ్యక్తి కూడా మళ్ళీ మనకి రారు. అలాంటిది మన ఇంట్లోనే ఒక వ్యక్తి చనిపోతేనే మనం ఏదో మన ఇంటి వరకే అది పరిమితం, మనం అంత బాధపడతాం. అంత ఉన్నత స్థాయికి వెళ్ళి 18 నెలలు మాత్రమే ఒక ప్రధానమంత్రిగా ఉండి అన్ని రంగాల్లో దేశానికి అభివృద్ధి చేసిన మనిషి అంత దారుణంగా చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను చెప్పే మాటల్లో కానీ ఆడే మాటల్లో కానీ ఏదైనా అంటే చెబుతుంటేనే నాకు అసలు అదోలా అనిపిస్తుంది. ఏదైనా తప్పులుంటే మన్నించండి. జై లాల్ బహదూర్ శాస్త్రి, అమర్ రహే. ఎంతసేపు అయింది?